రోజాకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. నగరి నియోజకవర్గం నుంచి తను పోటీ చేయడానికి సైతం సిద్ధమేనని, రోజా గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదంటూ తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి రోజా గారికి భారీగా షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం మరి ఏది ఏవైనా రోజా గారు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా అయితే దీనికి పర్యవసనాలు చూస్తారంటూ మంత్రి రోజాకి వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే తన కుటుంబంలోని ఆడవాళ్ళని సైతం రోడ్డు మీద కీడుస్తూ మీరొక మహిళ అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టలేకపోతున్నారంటే చాలా బాధాకరం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో మరి ఆనందంగా అయితే ఉన్నట్టుగా సమాచారం. కాబట్టే ఈ విషయం కూడా సూపర్ హిట్‌గా చెల్లుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇదే గనక వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో సైతం రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఎదురు చూస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్. రోజా గారు మరి పార్టీకి సంబంధించిన వ్యక్తులకు అతీతంగా అయితే అందరిని దూషించారు. ఎంతమందిని అవమానించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సంబంధించిన విషయం నుంచి మా అత్త నారా భువనేశ్వరిని సైతం అనరాని మాటలు అన్నారు. కాబట్టి దానికి అందరికీ కూడా సమాధానం చెప్పే రోజొచ్చిందని తెలుగుదేశం పార్టీ నుంచి మరి నేను పోటీ చేస్తానంటూ నగరి నియోజకవర్గం నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతుండడంతో ఎన్టీఆర్ తనకి పోటీ వస్తుండడాన్ని తట్టుకోలేక షాక్ అవుతుందటారట రోజా. రోజాకి వైసీపీ నగరి నియోజకవర్గం నుంచి మరి తను పోటీ చేయడానికి టికెట్‌ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే భారీగా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రోజాకి చెక్ పెట్టబోతున్నట్టుగా సమాచారం.